ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపుని బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి పలకవలసినది నీకు బోధించదురని అతనితో చెప్పెను. మరి యెహోవా దేవుడు మోషేకి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఐగుప్తు నుంచి మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నువ్వు తీసుకురావాలి. వాళ్ళ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును వాళ్ళకు తోడై ఉన్నట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. నీ జ్ఞానం, నీ ఆలోచన మీద చూడొద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను. ముందుకు వెళ్ళి నా బిడ్డలు నువ్వు తీసుకురావాలని మరి యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎన్నో వాగ్దానాలు పొందుకుంటూ ఉంటాం. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు మన జీవితంలో ఇస్తూ ఉంటాడు. మన మనుషుల మీద ఆధారపడితే మనం నశించిపోతూ ఉంటాం. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడంటే అది కన్ఫర్మ్ నెరవేర్చుకుని ఉంటాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో ఏ వాగ్దానం పొందుకుని ఉన్నావో, ఏ జీవితంలో నలిగిపోతూ ఉన్నావో, ఏ స్థితిని చూసి, ఏ పరిస్థితిని చూసి భయపడుతూ ఉన్నావో నాకైతే తెలియదు. కానీ వాగ్దానాన్ని బట్టి విశ్వాసంతో ఉండాలని, వాగ్దానాన్ని బట్టి నమ్మకంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రోజున మోషే గారిని ఎలా అయితే వాడుకుని ఈ రోజున ఈ లోకానికి పరిచయం చేసి ఉన్నాడో, అలాగే మనం కూడా అలాంటి విశ్వాసంతో, అలాంటి నమ్మకంతో కలిగి ఉండి వాగ్దానం బట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో కూడా దేవుడు రాబోయే రోజులు ఆ విధంగా నిలబెట్టాలని ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి దేని గురించి కూడా భయపడకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను లేవనెత్తగలుగుతాడని చిన్నపాటి విశ్వాసంతో ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.